This is Dr. Lata Potuganti, consultant gynecologist and fertility specialist, Indresham Medistar Hospitals. చాలా మంది పేషెంట్స్ నన్ను అడుగుతున్నారు, మేడం మేము మంత్లీ వన్సే వస్తాము, 2 వీక్స్కి ఒకసారి వస్తాము, మీరు బేబీని చెక్ చేసి బాగుందంటారు, మరి మాకు ఇంట్లో ఉన్నప్పుడు కూడా బేబీ బాగుందా బాలేదా, ఎటువంటి సైన్స్ అయితే అబ్నార్మల్, మేము ఎప్పుడు హాస్పిటల్కి రావాలని ఎలా తెలుస్తుంది అని చాలా మంది పేషెంట్స్ అడుగుతున్నారండి. సో నేను కొన్ని టిప్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ 5 months అనేది మనకు బేబీ మూమెంట్స్ లాంటివి అయితే ఏం స్టార్ట్ అవ్వవు. మరి ఫస్ట్ 5 monthsలో బేబీని ఎలా మానిటర్ చేసుకోవాలి అని అంటే, మానిటరింగ్ ఏమీ ఉండదు. బ్యాక్ పెయిన్స్ కానీ, లోవర్ అబ్డామిన్ పెయిన్స్, పొత్తి కడుపులో నొప్పి రావటం కానీ, వైట్ డిశ్చార్జ్ కనిపించడం కానీ, వాటరీ డిశ్చార్జ్ కనిపించడం కానీ, లేదంటే సివియర్ వామిటింగ్స్ అవ్వడం కానీ, ఇలాంటివి ఫస్ట్ 5 monthsలో మనకి అబ్నార్మల్ అండి. ఇలాంటివి ఏదైనా కనిపిస్తే ఇమీడియట్గా మనం గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. 5 months తర్వాత బేబీ పెరగడం అనేది స్టార్ట్ అయిన తర్వాత బేబీ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇంట్లో ఉన్నప్పుడు బేబీ మూమెంట్స్ చెక్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో మూమెంట్స్ కూడా ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు 7th month తర్వాత తీసుకోండి. మనం తిన్న తర్వాత ఫుడ్, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ తిన్న తర్వాత ఒక 1 hour మూమెంట్స్ అబ్జర్వ్ చేయాలి. రిలాక్స్డ్గా ఉంది. ఒక గంటలో మినిమం 3 మూమెంట్స్ ఉండాలి. అంటే పొద్దున ఒక 3, మధ్యాహ్నం ఒక 3, రాత్రి ఒక 3. సో ఓవరాల్గా ఒక డేలో 10 మూమెంట్స్ ఉంటే హెల్దీ బేబీ ఉంది అని అర్థం. అలాగే పొట్ట టైట్ అవ్వడం, పొట్ట నార్మల్గా రిలాక్స్డ్గా ఉండడం వేరు ఉంటుంది, టైట్ అయినప్పుడు వేరే రకంగా ఉంటుంది. టైట్ అవ్వడం, బ్యాక్ పెయిన్ రావడం, లో బ్యాక్ పెయిన్ రావడం కానీ, లో అబ్డామినల్ పెయిన్ రావడం కానీ. ఇప్పుడు యూజువల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళంటే కొంచెం భయం ఉంటుంది కాబట్టి చిన్న కంప్లైంట్ వచ్చినా వచ్చేస్తుంటారు. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ తీసుకోండి, సిజేరియన్ అయింది, ఏదైనా కండిషన్స్లో ఉన్నారన్నప్పుడు బ్యాక్ పెయిన్ ఏముందిలే, ఫస్ట్ సిజేరియన్ అయింది బ్యాక్ పెయిన్ వచ్చిందని మనమే ముందు భ్రమపడతాం. అది కాదండి. సిజేరియన్ వల్ల ఈ ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ అనేది అది క్రానిక్ బ్యాక్ పెయిన్, ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడైనా రావచ్చు. కానీ కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్ వస్తుంది, కూర్చున్నా, లేసినా, పడుకొని లేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, మూమెంట్స్ సరిగ్గా లేవు, లేదంటే పొట్ట టైట్ అవుతుంది, మళ్ళీ లోవర్ అబ్డామిన్ పెయిన్ వస్తుంది అనేది అబ్నార్మల్. ఇటువంటి టైంలో ఇమీడియట్గా మనం గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. మూమెంట్స్ చూసుకున్నాము. అలాగే 5th month తర్వాత కూడా చూసుకోవాల్సింది ఏంటంటే, బ్లీడింగ్ ఏమైనా కనిపిస్తుందా, వైట్ డిశ్చార్జ్ ఏమైనా కనిపిస్తుందా, అది కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొందరు ఏంటంటే ఉమ్మునీరు పోవడాన్ని వాళ్ళు రికగ్నైజ్ చేసుకోలేకపోతారు. ఉమ్మునీరు పోతుంది మేడం, నాకు అర్థం కాలేదు, అందుకని లేట్గా వచ్చాను అని అంటారు. సో దాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మనం టాయిలెట్కి వెళ్ళామనుకోండి, మీకు ఆ సెన్సేషన్ తెలుస్తుంది, టాయిలెట్కి వెళ్తున్నామన్న సెన్సేషన్ తెలుస్తుంది. అదే ఉమ్మునీరు అనుకోండి, ఎటువంటి సెన్సేషన్స్ లేకుండా ఫ్లూయిడ్ అనేది లీక్ అయిపోతుంది, క్లాత్స్ అనేవి వెట్ అయిపోతాయి. సో దట్ ఈస్ ఉమ్మునీరు లీక్ అవ్వడం దాన్ని అంటారు. సో డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం, ఉమ్మునీరు లీక్ అవ్వడానికిను ప్లస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ పెరగడానికిను. సో ఈ 2 పాయింట్స్ మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే, 5th month తర్వాత మూమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, విచ్ విల్ టెల్ బేబీ ఈజ్ హెల్దీ త్రూఅవుట్ యువర్ ప్రెగ్నెన్సీ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చండి, లేదంటే నేను మెడిస్టార్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటాను. యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.